హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రవ్వ లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: ఫస్ట్ 1 కప్పు బొంబాయి రవ్వ సూజీ తీసుకున్నాను, 1 కప్పు పచ్చి కొబ్బరి తురిమి పెట్టుకున్నాను, 1 కప్పు షుగరు, కొంచెం 1 కప్పు షుగర్ తీసుకున్నాను, కొంచెం డ్రై ఫ్రూట్స్, కిస్మిస్, బాదం, జీడిపప్పు చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఫస్ట్ 1 కప్పు తీసుకున్న బొంబాయి రవ్వ, అందులోని కొబ్బరి 2 వేసి ఒక స్పూన్తో కలిపి ఒక 4 అవర్స్ పక్కన ఉంచుకోవాలి. అట్లా పక్కన ఉంచుకోవడం వల్ల అది కొబ్బరిలో ఉన్న తడి అంతా బొంబాయి రవ్వకి పట్టి కొంచెం మెత్తగా అవుద్ది. ఇట్లా ఈ విధంగా కలుపుకొని సైడ్కి పెట్టుకోవాలి. 4 అవర్స్ అయింది. ఇప్పుడు 4 అవర్స్ తర్వాత ఒక స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఈ విధంగా తడిగా అవుద్ది బొంబాయి రవ్వ అంతా. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం 2 స్పూన్స్ గీ వేసుకోవాలి. గీ వేసుకొని నెయ్యి వేసుకొని ముందుగా తీసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, కిస్మిస్, జీడిపప్పు ఇవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ రెడ్ కలర్ వచ్చేట్లు ఫ్రై చేయాలి. మాడకుండా చూసుకోవాలి, కలుపుతూ ఫ్రై చేయాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇట్లా కిస్మిస్ కొంచెం లావుగా అవుతాయి. ఇవి ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి, గీ వేసుకోవాలి. వేసుకొని ముందుగా తడిపి పెట్టుకున్న బొంబాయి రవ్వ, కొబ్బరి కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి. వేసి లో ఫ్లేమ్ ఫ్రై చేసుకోవాలి కలుపుతూ. ఈ విధంగా కొంచెం అందులో వాటర్ తగ్గి కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కలుపుతూ. ఈ విధంగా అవుతుంది. అయిన తర్వాత పొడి పొడిగా అవుద్ది. దీన్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. మాడకూడదు, దగ్గరే ఉండి కలుపుతూ ఉంటే ఇట్లాగా రెడ్గా అవుద్ది. ఈ బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. వన్ బై వన్ ముందుగా తీసుకున్న షుగర్ 1 కప్ తీసుకున్నాం కదా, 1 కప్పు బొంబాయి రవ్వకి 1 కప్పు షుగర్. బొంబాయి రవ్వ ఎంత తీసుకుంటే అంత ఈక్వల్ క్వాంటిటీలో షుగర్ తీసుకోవాలి. ఇగో షుగరు అదే ప్యాన్లో షుగర్ వేసుకొని దానిలో ఒక 10 ml వాటర్ వేయాలి. 10 ml వాటర్ వేసి ఫస్ట్ ఈ షుగర్ అంతా కరగేట్లు కలుపుకోవాలి. వాటర్ అంతా కలిసి త్వరగానే కరుగుద్ది షుగర్ కదా. ఈ కరిగిన తర్వాత కొంచెం లేతపాకు, ముదురుపాకు కాదు, లేతపాకు వచ్చేంత వరకు కలపాలి. చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా బబుల్స్ లాగా వస్తుంది పైకి. ఇట్లా చెక్ చేసుకోవాలి. తీసి పక్కకి ఇట్లా తీగపాకు లాగా వస్తుంది. ఇట్లా గమ్లాగా అతుక్కుంటుంది చేతికి. వచ్చినప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వ, కొబ్బరి మిశ్రమాన్ని వేయాలి. అందులోనే డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వేయాలి. వేసి మొత్తం ఒకసారి అట్లా కలిపి పెట్టుకోవాలి. కొంచెం ఇలాచీ పౌడర్ 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి స్టవ్ మించి దించి ఉండలు చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన రవ్వ లడ్డు రెడీ. ఒకవేళ పొడి పొడిగా ఉండి ఉండలు అవ్వకపోతే కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ ఉండలు చేసుకోవచ్చు ఇలాగ రౌండ్గా. ఇందులో నెయ్యి, డ్రై ఫ్రూట్స్ వేసాం కాబట్టి ఎంతో టేస్టీగా ఉంటుంది. చాలా హెల్దీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ట్రై చేసి చూడండి.